బాసరలో పవిత్రమైన గోదావరి స్నానం గండంగా మారింది. నదిలోకి దిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. దర్శనం కోసం వచ్చే భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగులుతోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. బాసర గోదావరిలో ప్రమాదాల గండం. స్నానాల కోసం భక్తులు వెళ్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 5 సంవత్సరాల కాలంలో 50 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కారణాలేంటి? భక్తుల భద్రతపై అధికారులు చేతులెత్తేశారా? బాసర గోదావరిలో ప్రమాదాల గండంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం. పక్క నుంచే పవిత్ర గోదావరి నది ప్రవహిస్తోంది. చదువుల తల్లి సరస్వతిని దర్శించుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే పవిత్రమైన గోదావరి స్నానం భక్తుల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. భక్తులు పుణ్య స్నానం చేసే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలోనూ గోదావరిలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. భక్తులు గోదావరిలో విహరించడానికి పడవలున్నాయి. వీటిలో ప్రయాణిస్తున్న వారికి లైఫ్ జాకెట్లుండవు. నీళ్లలో ప్రమాదం జరిగితే కాపాడటానికి గజ ఈతగాళ్లు ఉండరు. ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి. ప్రమాదాన్ని తెలిపే సూచిక బోర్డులు కూడా లేవు. ఎక్కడ ఎంత లోతుంది, ఏది ప్రమాదకరమైన జోన్ అనేది కూడా తెలియదు. దీంతో లోతైన ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు భక్తులు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మన గోదావరి మీద ఒక 6 months బ్యాక్ బాగా సూసైడ్స్ అవుతున్నాయి అనేసి దానికి సంబంధించి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నాము. ఇప్పటి వరకు దగ్గరగా 23 మెంబర్స్ సూసైడ్స్ చేసుకోకుండా మన స్పెషల్ బ్లూ కోల్డ్స్ టీమ్స్ కాపాడారు. ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ డే ఒకరు సేవ్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మనం ఈ బోట్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. గోదావరి నదీ తీరంలో ప్రమాద హెచ్చరికలు తెలియజేసే బోర్డులు పెట్టాలంటున్నారు భక్తులు. లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేయాలంటున్నారు. బాసర గోదావరిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దశాబ్ద కాలంలో 100కు పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తుల ప్రాణాలు కాపాడడానికి చర్యలు చేపట్టాలని భక్తులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బాసర, నిర్మల్ జిల్లా.